అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం ప్రత్యాహార సాధన ఎలా చేయాలి, దాని ద్వారా ఇంద్రియ నిగ్రహణ ఎలా సాధించాలి అనే విషయాలు తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ధారణ సాధన ఎలా చేయాలి, అది దేని మీద చేయాలి, దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ధారణ అనేది మన ఆలోచనల మీద చేయడం జరుగుతుంది. సాధారణంగా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదంతా ఇంద్రియాల ద్వారా ఇంకా మన మనసు ద్వారా కలుగుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేస్తూ ఏదో ఒక లక్ష్యం మీద మన మనసుని ఏకాగ్రతం చేయడమే ధారణ సాధన. ఇది చేయడం ద్వారానే మనం మనసుని ఒకే విషయం మీద లగ్నం చేయడం జరుగుతుంది. దానిని నిరంతరాయంగా చేసే సాధనని మనం ధ్యానం అంటాము. కాబట్టి మనం ఈ ధారణ సాధన ద్వారా మనం చాలా విషయాల నుండి ఒక విషయాన్ని ఎన్నుకొని ఆ విషయం మీద మాత్రమే సాధన చేయడం జరుగుతుంది. ఆ ఒక్క విషయం మీదనే ఏకాగ్రత పెంచుకోవడం జరుగుతుంది. ఇలా ఒకే విషయం మీద మనం ఏకాగ్రత పెంచుకోవడం ద్వారా మనకి కలిగే లాభం ఏకాగ్రత. ఏకాగ్రత ద్వారానే మనం ధ్యానం అనేది చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఒకే విషయం మీద మనసును నిలిపి ఏకాగ్రతను పెంచుకుంటామో తద్వారా మనం ధారణ సాధన నుండి ధ్యాన సాధనలోకి వెళ్ళగలుగుతాము. తద్వారా మనం ధ్యానాన్ని ఆచరిస్తూ సమాధి స్థితిని పొందుతాము. ఈ ఏకాగ్రత ద్వారా మనం ధ్యానాన్ని ఎలా కొనసాగిస్తూ సమాధి స్థితికి వెళ్తామనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.